నాన్నగారు చాలా సీనియర్ నాయకులు, అసలుకి సుదీర్ఘకాలం చరిత్ర, మీ తాతకాలం నుంచి కూడా బాగా చరిత్ర గల కుటుంబం మీది. అంటే దివాకర్ రెడ్డి గారు అంటే సుదీర్ఘకాలం తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్పై డౌట్ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించిన అనంతరమే, జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరమే నాన్నగారికి క్యాబినెట్ దక్కిందనేది అప్పట్లో అపవాదం ఉందంటే ఇది ఎంత కదండి. ఆ ఫ్యాక్షన్ అంత గొడవ పోయినప్పుడు మాకు ఆ సంబంధాలు కూడా అంత లేవు. దివాకర్ రెడ్డి గారికి ఇంకొకరు రికమెండ్ చేయాల్సిన దుర్బస్తి ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ఆయన ఉండేదానికి ఆయన గురించి అందరికీ తెలుసు, రాజశేఖర్కి అందరికన్నా బాగా తెలుసు. ఆయన మిత్రుడు, ఆయన కలిసి పనిచేశారు, ఇంకొకరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్పుడు ఆయనకి తెలుసు మనం ఎంత కాంట్రిబ్యూట్ చేశాము, ఏ విధంగా ఆయనకు అడ్డం ఉంటుంది. తీసుకోకపోతే ఆయన కూడా తెలివైనడు, రాజకీయంగా ఆయన కూడా స్ట్రాంగ్గా కావాలా, మమ్మల్ని దూరం పెట్టి ఇంకొక శత్రువుని తెచ్చుకోవాలనుకోడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రోద్బలం లేదు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అంత ఇది కూడా వాళ్ళ నాన్న మీద అంత గ్రిప్ కూడా లేదని నా నమ్మకం. అయినాక అది క్రమంగా పెరుగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట రాజశేఖర రెడ్డి గారు. అంటే కాన్స్టిట్యూషన్లో దివాకర్ రెడ్డి గారు ఉన్న అది తాడిపత్రి వరకే పరిమితం అవుతుంది. అంటే ఒక బలమైన నాయకుడు ఉండడం వల్ల అందరికీ కూడా సపోర్ట్ ఉంటుంది. ఒక వర్గంలో ఉన్నప్పుడు నేను కూడా ఒక వ్యక్తి నా వర్గంలోనే ఒక వ్యక్తి బలమైన నాయకుడు, అదంతా మనకు సపోర్ట్ ఉంటారని ఎవరైనా భావిస్తారు. అలాంటి దివాకర్ రెడ్డిని ఆయన ఆధిపత్యాన్ని తగ్గించాలి అని మన రఘువీరారెడ్డి అయితేనేమి, అనంత వెంకట్రామరెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎందుకు అలా ఆలోచించారు? ఇది మరీ ఇది మీరు అడగడం విడ్డూరంగా ఉంది. ఎందుకండి, ఒకరు నాకన్నా పెద్దగా ఉన్నప్పుడు నేనే పెద్ద కావాలనుకుంటాము. ఈవిడ పెద్ద ఆయన అంటారు జిల్లాలోనే, దివాకర్ రెడ్డి కానీ పెద్ద ఆయన అంటారు. వాళ్ళతో పోల్చుకుంటే రాజకీయాల్లో వయసు పరంగా అన్నింటిలో కూడా ఆయన సీనియరే కదా. ఎవరైనా ఎదగాలి అనుకుంటారు, సరైన విధంలో ఎదిగితే మంచిది. ఇట్లాంటి పితృలు, ఇట్లాంటి ఇది శకుని ఆలోచనలతో పెరిగితే ఎప్పటికీ మంచిది కాదు. అంతే అండి. దివాకర్ రెడ్డి గారైనా అన్నిటికీ అందరూ ఫస్ట్ దివాకర్ రెడ్డి గారినే కలిసాలన్నా, అందరూ ఫస్ట్ ఆయన ఇదేనా ఆశీస్సులేనా, మాది ఎందుకు ఉండకూడదు, మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము అనే ఒక దాంతో చేశారు. అయినా మీరు చూశారు కదా, మంచి చెడ్డు చెడ్డే. పోయిన ఎలక్షన్లో ఏమైందండి, 2014 ఎలక్షన్లో మాకు ఎవరెవరు ఉన్నారో, మాకు అపోనెంట్స్ ఇట్లాంటి చెత్త ఏవైతే చేశారు శకుని ఆలోచనల్ని చిత్తు కాగితం మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు ఒక్కొక్కడు. మేము గెలవనీయము, ఎవ్వరు కూడా గెలిచలేదు. మీరు తీసుకోండి, రఘువీరారెడ్డి డిపాజిట్ రాలేదు. అనంత వెంకటరామన్ మరి ఇంకోసారి ఎంపీ కాడు, నేను ఈరోజు చెప్తున్నా, ఎప్పటికి కాడు. వేణుగోపాల్ రెడ్డి ఆయన హెల్త్ ఎట్లుందో ఎవడు తెలుసు, క్యాండిడేట్ కూడా కాడు. ఇంకా అక్కడెక్కడో మోహన్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు, రాజశేఖర్ గారి బంధువు అంట, కడపల మోహన్ రెడ్డి. ఆయనకి టికెట్ కాదు కదా, జిల్లాలో ఎక్కడ కనిపిస్తే కూడా తనేటట్టున్నారు. ఇట్లా ఒక్కటే ఎలక్షన్కి శత్రుశేషం అనేది లేకుండా పోయింది. గెలిచడం కాదు కదా అసలు, వీళ్ళకి ఎవడో కూడా వీళ్ళు తెలియకుండా అనామకంగా అవుతారు. అది మంచే చెడే. ఇంతకన్నా నేను ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు. అంటే భవిష్యత్తులో అనంతపురం జిల్లా రాజకీయాలని జేసీ సోదరుల గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? ఈ గుప్పెట్లు లేకపోతే కదండి, గుప్పెట్లు తీసుకుని ఏమన్నా ఇదే సొంత వ్యవస్థ కాదు కదా. రాజకీయాలు ఉండాలి, ప్రజలకి చేరువుగా 10 మందికి పని చేసేట్టు ఉండాలి. కానీ గుప్పెట్లో ఉండాలి, నాదే ఆధిపత్యం అలా ఆలోచన ఉండకూడదండి, అది తప్పు. రాజకీయాల్లో వచ్చేది ఎందుకు 10 మందికి. నేను నిజం చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఏదో ఇంటర్వ్యూ రాజకీయ నాయకులు మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడడానికే సార్ నేను ఏదైనా మాట చెప్తే నిజం చెప్తున్నాను, లేకపోతే నేను దీన్ని చాలా నైస్గా చెప్పిన అన్ని. ఇది ఎందుకంటే ఇది లక్షల మంది చూసేది, ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూసినా కూడా ఇది నమ్మశక్యంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలే కాదు, అనంతపురం జిల్లా ప్రజలు, అటు మీకు సంబంధించి దేశ విదేశాలు ప్రతి ఒక్కరూ చూస్తుంటే పవన్ కుమార్ రెడ్డి గారు చెప్పారంటే ఇది వాస్తవంగా మాట్లాడాలని, ఇది కరెక్ట్ జరిగింది అనేది తెలియాలన్నమాట. ఆ వాస్తవాల కోసమే రెప్యుటేషన్, తెలుగులో రెప్యుటేషన్ని ఒక పేరుంది, ఏమని నిజం మాట్లాడతారు, కుండ బదులు కొట్టినట్టు. ఏదైతే దివాకర్ రెడ్డి గారు ఉన్నారో రాష్ట్రమంతా ఆయనకి పేరు. నేను ఎక్కడికి పోయినా చాలా గౌరవంగా చెప్తానండి, గర్వంతో చెప్తున్నా. సార్, మీ నాన్నగారి ఫ్యాన్స్ ఏ జిల్లాకు పోయినా ఎందుకురా అంటే మనసులో ఉండే చెప్తారు. ఏ రాజకీయ నాయకుడు నోట్లోకి రానిటి కూడా ఆయన చెప్తారు. ఫ్యాక్ట్, ప్రజలకి ఏది కరెక్టో, మంచి జరుగుతుందో, ప్రజల మనసులో ఏముందో, ఏది ఉందో ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది. ఏ రోజు కూడా ఆయన దాన్ని స్వీట్గా చెప్పడం కానీ, కుండ బద్దలు కూడా చెప్తారనే ఒక రెప్యుటేషన్ ఉంది. అది నాకు కూడా రావాలనే ఉద్దేశం చెప్తున్నాను. ఇప్పుడు ఏది చెప్పినా కూడా కరెక్ట్గానే చెప్తాను. కానీ మీరు ఏదో క్వశ్చన్ అడిగారు లాస్ట్ది, దానికోసం వచ్చింది ఇది.
అంటే జిల్లా రాజకీయ అనంతపురం జిల్లా రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? గుప్పెట్లోకి తీసుకునేదానికి రాజకీయాల్లోకి రాలేదండి. రాజకీయాల్లోకి రావాల్సింది ఇప్పుడు మీరే అంటున్నారు కదా, కడపల మోహన్ రెడ్డి గెలవలేడు, అతనికి టికెట్ కూడా రాదు, ఎక్కడ కనిపిస్తే కొడతారు, ఇంకోరు వేణుగోపాల్ రెడ్డి అతను పనికిరాడు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీరు అంటున్నారు కదా. అంటే ఇలాంటి సందర్భంలో అంటే మీ ఆధిపత్యంతోనే, అంటే మీ కనుసైగల్లోనే జిల్లాలో అంటే టికెట్ల పరంపర కానీ టికెట్ల కేటాయింపు కానీ ఎవరి విజయ అపజయాలన్నీ కూడా మీరు నిర్ణయించే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు ఎలా? ఫస్ట్ అండి రాజకీయాలకు రావాల్సింది డ్రైవింగ్ ప్రిన్సిపల్ ఇన్ రాజకీయాలు. అంటే ఎందుకు రావాలి రాజకీయాలు అంటే చెప్తున్నా, చాలామంది యూత్ ఈ మధ్య రాజకీయాలకు రావాలని ఆసక్తి ఉంది, కానీ వేరే కారణాల వల్ల రావాలనుకుంటున్నారు. తప్పది. మొదటి కారణం ప్రజలకి సేవ చేయాలి, చేయగలుగుతామా లేదా, అది మొట్టమొదటి రీజన్ ఉండాలండి. చాలామంది ఏంటంటే ఈ మధ్య ఏదో వస్తే డబ్బులు సంపాదించుకుందాము, నా పిండా కూడా సంపాదిస్తారు. మీకు ఎలక్షన్ ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే మీరు జీవితంలో మళ్ళీ రారు. ఇక మీరు ఎంత నీచంగా కిందికి పోయి సంపాదించుకుంటేనే డబ్బులు సంపాదించుకోగలుగుతారు. చాలా కష్టం రాజకీయాలు కూడా సంపాదించుకుంటే. నేను ఈరోజు చెప్తున్నా, ఖర్చు ఎక్కువైపోయింది ఆదాయం కన్నా. సో ఆదాయం కోసం రాకూడదు, ప్రజలకి చేయగలుగుతామా. నాకంటే అండి నాకు 80 సంవత్సరాలు ఒక లెగసీ అంటే కుటుంబ గౌరవం ఉన్నది, మా తాతగారి నుంచి ఉన్నారు. నాకు అదొక యాడెడ్ ఇది. నాకు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నాకు రాజకీయాలు సంపాదించుకున్నాయి, ఏదో నేను కష్టపడి సంపాదించుకుంటున్నా, 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, నాకున్నన్ని ఫ్రెండ్స్ ఈ దేశంలో ఎవరికి ఉండరు, అన్ని విధాలా నాకు ఎందుకు అంత రోజు వచ్చి అక్కడ అనంతపూర్ 400 కిలోమీటర్లు పోయి అక్కడ 2 రోజులు ఉండి హైదరాబాద్ 2 రోజులు ఉండి మళ్ళీ ఢిల్లీ, అవసరమా నాకు ఇవన్నీ? అవసరమా తిట్టించుకోవడము? అవసరమా? నాకు ఏది వచ్చేది లేదు, ఎందుకు అవసరమా? కానీ అప్పుడప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏదైతే కష్టపడ్డారో మా తాతగారి నుంచి, వాళ్ళు కష్టపడిన దానికి మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళైతే 50%, అంటే వాళ్ళు పనిచేసిన దానికి వాళ్ళు ఏదైనా 10 వస్తే 50% వచ్చినట్టు వాళ్ళకి రిటర్న్. నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి వాళ్ళు కూడా రాజకీయాలు 10 మందికి సహాయపడితే అప్పుడు వాళ్ళు పెట్టిన కష్టం 100% వాపసు వచ్చాడని నమ్మేటోడు నేను. సో దాంతో ఏదో 10 మందికి సహాయపడాలని వస్తున్నాం అంతేగాని మాకు ఇంక వేరే ఉద్దేశం లేదు. ఏ రోజైతే నేను సహాయపడలేనో ఆ రోజు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, నాకు రాజకీయాలు ఉండాలని ఏం లేదు. నేను అప్పుడప్పుడు వద్దంటే కూడా మా ఇంట్లో మా చిన్నాయన ఎస్పెషలీ క్వశ్చనే లేదు, మనకు అంత ఇచ్చారు మన జిల్లా ప్రజలు, మనం వాళ్ళకి అట్లా ఇచ్చిపెట్టిపోయే ప్రసక్తే లేదు. మీకు కష్టం ఉన్నా, మీకు నష్టం ఉన్నా, మీ పిల్లలు మీకు కష్టం ఉన్నా మీరు మాత్రం రాజకీయాలు సేవ చేయాలనే ఒక ఉద్దేశం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మా ఇంట్లో ఎక్కువగా మేము మాట్లాడుకునేది డైనింగ్ టేబుల్ మీదే. అక్కడ ఎన్నోసార్లు వస్తుంటుంది, అవసరమా మనకి ఇవన్నీ, ఆప్షన్ లేదు, మీరు రావాల్సిందే అని, ప్రజలకు సేవ చేయాల్సిందే అని ఒక ఆర్డర్ అనేది ఉన్నది కనుక వచ్చామంతే. కానీ ఆధిపత్యము రావాలా, అందరు మేము చెప్పినట్టు వినాలా, సలాం కావాలా, గులాం కావాలా, ఎప్పుడు అట్లా ఆలోచన లేదండి. అవును, కానీ ఇంత సాయం మాతో పొంది ఇంత యదవేషాలు వేస్తే వాళ్ళకి శాస్తి తగాలి, శాస్తి జరుగుతుందని నమ్మేటోళ్ళం. ఆ శాస్తి ఎలా చేయగలదో కూడా చేయగల కెపాసిటీ ఉంది మాకు. అంటే ఇక్కడ ప్రజల్లో ఒక వాదన ఉంది, అంటే దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిన అనంతరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒకంటే ఆర్థిక లావాదేవీల పరమైన అంశాలు జరగడంతోనే అందుకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారు. దట్టు ఇంకోటి, దివాకర్ రెడ్డి గారు నా కుమారుడితో సమానమైన వయసు గల వ్యక్తితో నేను అంటే అన్నానో సారనో పిలిపించుకోవాలనే ఒక ఆకాంక్ష ఆయనకు ఉంటుంది, అతని దగ్గర నేను ఉండడం ఏంది, నాకు ఇది బెటర్ కాదు అక్కడే బెటర్ అని ఫీలింగ్తోనే ఎన్నికొచ్చారు అనేది ఒక వాదన అంటారు. అంత మరీ మూర్ఖంగా ఆలోచించబడలేదు.